బాలయ్య లోకేష్ ఫాలోయింగ్ కనపడుతుంది అక్కడ. అవునవును, ముందు ఆయనే ఉన్నారు. దట్ మీన్ కీలకమైనటువంటి స్టెప్ ఒప్పుకున్నారు కదా వాళ్ళు. రెండవది, గెలుపులో ఆయన కారణం ఉన్నా ఉండకపోయినా జగన్ ఓడటానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారకుడు. పవన్ కళ్యాణ్ కనుక కాపు సామాజిక వర్గాన్ని యునైట్ చేసి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులైన యంగ్స్టర్స్ ఉంటారు కదా, ఇదివరకు వాళ్ళని ఏమనేవాళ్ళు, వీళ్ళు పిల్ల పిత్రేసు లేకపోతే పిల్ల సైనికులు ఇట్లాగా మాట్లాడేవాళ్ళు. ముందు దాన్ని ఏమంటారు, ఓటు లేని బ్యాచి వ్యాఖ్యానాలని ఎక్కిరించేవాళ్ళు. వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ ఒక స్ట్రాటజిక్ గేమ్ నడిపాడు. అనేక మంది కార్యకర్తలు నేను కనుక్కున్నాను. అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉంటారంటే, మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏదన్నా ఇదిగో ఇట్లా దీని విషయంలో మాట్లాడలేదు, దీని విషయంలో మీరు మాట్లాడలేదు, సరిగ్గా ఆయన ఫెయిల్ అయ్యాడని అనుకోండి, మీరు పవన్ కళ్యాణ్ సరిగ్గా అర్థం చేసుకోలేదండి. ఆయన దేవుడు అంతేనండి, ఆయన దేవుడు అంతే, ఆయన దేవుడు అంతే, ఆయన మీరు అర్థం చేసుకోవడం మీ పొరపాటు అంతే అని ఫీల్ అవుతారు. ఇట్లాంటి ఒక దళాన్ని తయారు చేసుకున్నాడు ఆయన. వాళ్ళకి ఆయన దేవుడు అంతే, ఆయన ఈడు మంచోడు అంటే మంచోడు, రాముడు అంటే రాముడు, రాక్షసుడు అంటే రాక్షసుడు అంతే. అట్లాంటి ఒక బ్యాచ్ని తయారు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చాలామంది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ